గుండె జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది అబ్బా వామ్మో మంట చల్లనీళ్ళకు వేడి నీళ్ళకు తేడా తెలియదురా పిచ్చి చచ్చినోడా. చిలకమ్మ వెన్నపూస కోసం వెళ్ళింది, నేను వెళ్ళి చూసొస్తాను. ఏ పిల్ల, వాడి జాగ్రత్తగా చూస్తోండు. మను, ఇందాక మంచం ముందు యాక్ట్ చేసావే అదేంటి? అంటే నీళ్లు పెట్టింది నువ్వేనా? ఎస్, నువ్వు కుంఫు కదా, కరాటే కదా? కరాటేనా? కరాటే కదా? సింధు నీకు దండం పెడతాను సింధు. ఇంకోసారి అలాంటి గేమ్స్ ఆడావనుకో వేణీళ్ళ బదులు యాసిడ్ పెడతా. ఏటేటేటి నువ్వు కళ్ళు తెరిచే చేసే పనిని నేను కళ్ళు మూసుకొని చెయ్యాలి. అవును, నువ్వు కళ్ళు తెరిచి దున్నపోతున్నా నువ్వు కళ్ళు తెరిచి చేపలు నిద్రపోతే నేను కళ్ళు మూసుకొని దున్నపోతలు నిద్రపోవాలి, అంతే కదా? అబ్బాబ్బాబ్బా, ఏం తెలివితేటలు బాగా ఊహించావులే. అదేం కాదు గాని నేను కళ్ళు తెరుచుకుని ఇదే బావి మీద డాన్స్ చేస్తాను, నువ్వు కళ్ళు మూసుకుని ఇదే బావి మీద డాన్స్ చేస్తావా? నువ్వు ఆర్మీలో ఏం చేసేవాడివి? ఇప్పుడు ఆ డీటెయిల్స్ అంటే ఎందుకు గానీ దానికని డాన్సే బెటర్, డాన్సే చేస్తాను. పద పద. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన. బాగా తిక్కుదిరింది, ఆ లోపలే కూర్చునుండు. టిఫిన్లు కాఫీలు బకెట్లు వేసి పంపిస్తాను, లేకపోతే నాతోనే అడిగారమా? ఇలాగే ఉంటుంది మరి. చిలకమ్మ, ఒకసారి నువ్వు తోడు చూపిస్తావా? అలాగే, మా కొట్టిన పిండి. సింధు, ఒకసారి పట్టుకోవా? నువ్వు ఇప్పేది
అమ్మా అబ్బో అమ్మా అయ్య బాబాయ్ రేయ్ మొక్కే కదా అని పీకితే పీక కార్ దేతే నేనొక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. రేయ్ నాకు నువ్వెదురొచ్చినా నీకే ప్రాబ్లం, నేను నీకెదురొచ్చినా నీకే ప్రాబ్లం. అప్పిచ్చి వడ్డీ అడగచ్చు, తప్పులేదు. కానీ సాయం చేసి థ్యాంక్స్ అడగకూడదు, తప్పు. రే నీ ఊరొచ్చా, నీ వీధికొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, రారా చూసుకుందాం. ఏయ్ ఏంట్రా తెలుసుకునేది? నిన్ను చంపడానికి కత్తి కూడా అవసరమా? కంటి చూపుతో చంపేస్తా. సింధు నువ్వు కూడా ఒక డైలాగ్ చెప్పు. నాకు డైలాగులు రావు. పోనీ నీకు తోచింది చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. సరే నువ్వు పుస్సీ క్యాట్ చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. మీరిద్దరూ ఆగండి. చిలకమ్మ నువ్వు మను తరపున యాక్ట్ చేయి, బోలా నువ్వు సింధు తరపున యాక్ట్ చేయి. ఇప్పుడు మీరిద్దరూ మీ మనసులోని మాటలు చెప్పండి, వాళ్ళిద్దరూ యాక్ట్ చేస్తారు. పద. నా ఐడియల్ హీమ్యాన్ నువ్వేననుకొని నా పేరెంట్స్ ని అతి కష్టం మీద కన్విన్స్ చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ చివరికి మిగిలిందేంటి? మోసం. మగాళ్ళని నమ్మకూడదని మరోసారి ప్రూవ్ అయింది. మను ఇప్పుడు నువ్వు. నేనేదో మోసం చేశాను నువ్వు అంటున్నావు గాని అసలు ఏం జరిగిందో నన్ను ఒక్కసారైనా అడిగావా? నేను అబద్ధాలు చెప్తాను, మోసం చేస్తానని ముందే ఫిక్స్ అయిపోతే ఎలా? ఇదే నా నమ్మకం అంటే, ఇదే నా ప్రేమ అంటే. అబ్బో అయ్య బాబాయ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వీళ్ళని ఎట్టా దారిలోకి తీసుకురావాలరా భగవంతుడా. భలే విషమ సమస్య పెట్టావు కదయ్యా. సింధు, ఎన్నాళ్లయింది మనం నవ్వుతూ మాట్లాడుకుని. మౌనం మన మధ్య చుట్టమైంది. నా మీద ప్రేమని నువ్వు దాచేస్తున్నావని నాకు తెలుసు. ఇలా ఎన్నాళ్ళు మన ఇద్దరి మధ్య ఈ మౌన పోరాటం? మను, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నిన్ను క్షమిద్దామని మనసులో ఉన్నా ఆ ఆలోచన వచ్చినంతసేపు పట్టట్లేదు నీ మీద కోపం రావడానికి. మనం ఇంతే.
హలో మై డియర్ నర్సు. ఏమిటి ఈయన మళ్ళీ వచ్చాడా? ఏంటి కాఫీ తాగుతున్నావా? అవును. ఎలా ఉంది? చాలా బాగుంది గాని నీ అమ్మ కడుపు కాల. ఎంతసేపు కాఫీలు టీలు కూల్ డ్రింకులు నువ్వు తాగటమేనా? నీ మనవడు మన వాళ్ళకి ఇచ్చేదేమైనా ఉందా? ఇస్తాలే గాని. అవునయ్యా, నీకేం పని పాట లేదా? పొద్దుస్తమానం నా కొంప చుట్టూ తిరుగుతూ ఉంటావు. ఆ యమధర్మరాజు నిన్ను గాలికి వదిలేశాడా? ఏంటే ఇది నీ ఇల్లా? ఇది నా సొంతిల్లే. కష్టపడి సంపాదించి చెమటోడ్చి మరీ కట్టుకున్నాను. చూడు, వాళ్ళకివ్వాల్సింది కాఫీ టీలు కాదే, వాళ్ళకివ్వాల్సింది వేరే ఉంది. ఏంటది నువ్వు తాగేది? దిక్కుమాల బ్రాండీలు విస్కీలు అవేనా? ఉసే నన్ను మరీ ఎంత తాగుబోతు చేయమోకే. వాళ్ళకివ్వాల్సిన డ్రింక్ పేరు పాలు. సర్లే, మొన్న ఆ పిల్లకు పాలు ఇస్తే పాలు తాగి ఇంతెత్తున ఎగిరింది. ఈసారి ఎక్కడాలు దిగటాలు ఏం లేవు. నువ్వు గ్లాస్ ఇవ్వగానే గడగడగడ తాగేస్తుంది ఆ పిల్ల. ఆ పిల్లే కాదు, నీ మనవడు కూడా తాగేస్తాడు, నాది హామీ. ఇది చూడు, నువ్వు వెళ్ళి పాలు రెడీ చెయ్యి. మరి అందులో చక్కెర వేయమంటావా వద్దా? చక్కెరతో పాటు కలపాల్సింది ఇంకోటి ఉంది. ఏంటది? బంగు. బొంగ? బంగు. రే మను, వసే పిల్ల, ఇదిగో మీరిద్దరు పాలు తాగండి. రోజు పాలండి నాన్నమ్మ, బోరు. బామ్మ, మీ మనవడికి బీరు బ్రాందీ కావాలేమో తెప్పించండి. సరే, నేను బీరు బ్రాండీ తాగుతాను, నువ్వు పాలు తాగేస్తావా? నాకు పాలెక్కువ, బోర్. మరి నన్ను ఎందుకు కామెంట్ చేస్తున్నావే? ఉసే నర్సు, వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారు గాని ఏదో ఒకటి చెయ్యవే. మీరిద్దరు కొట్టుకోవడం మానేసి పాలు తాగండి. ఉసే, వాళ్ళిద్దరట తాగరు గాని నేను ఎంటర్ అయిపోవాల్సిందే. ఉసే చుంచుమొహం, పాల్ టేస్ట్ నీకేం తెలిసే? ఇప్పుడు చూడు నేను ఎలా తాగి చూపిస్తాను. మగాండి. ఒరేయ్ పందికొక్కు, పాలు తాగడం నీకే కాదు నాకు కూడా వచ్చు. ఇప్పుడు చూడు, నేను కూడా తాగి చూపిస్తాను. పాలు తాగడానికి మగాడే అయి ఉండక్కర్లేదు, అమ్మాయి కూడా తాగుతుంది. చూసావా, వాళ్ళిద్దరు తట్ట పాలు తాగిచ్చేశాను. సరే, ఇంతకీ పాలలో బంగు కలిపావా మర్చిపోయావా? కలిపాను. అయితే ఎఫెక్ట్ చూపించాలిగా. వస్తే చుంచుమొహం. ఏమిటి వీళ్ళు? ఇప్పుడు డాన్స్ చేసుకుంటున్నారు, కాసేపు అయ్యాక లవ్ చేసుకుంటారు. ఇప్పుడు డాన్స్ చేసుకుంటున్నారు, కాసేపు అయ్యాక లవ్ చేసుకుంటారు. పదా మనం పోదాం. అది కాదే వీళ్ళు. మీ బుద్ధి ఓనించుకున్నారు కదా. పందికొక్కు, 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 చుంచుమొహం, పందికొక్కు, చుంచుమొహం, పందికొక్కు, చుంచుమొహం, పందికొక్కు, చుంచుమొహం, పందికొక్కు, చుంచుమొహం, పందికొక్కు, చుంచుమొహం, పందికొక్కు. ఏమిటి వీళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు? ఓహోహో, ఇంకా ప్రేమించుకోవడానికి టైం కాలేదేమో. పద మనం బయటికి వెళ్దాం. ఒరేయ్ పందికొక్కు, చుంచుమొహం, ఒరేయ్ పందికొక్కు, చుంచుమొహం, ఒరేయ్ పందికొక్కు, చుంచుమొహం, ఒరేయ్ పందికొక్కు, ఒరేయ్ పందికొక్కు. ఏమిటి వీళ్ళిద్దరు? వీళ్ళ మీద ఏ బంగు పనిచేసినట్టుగా లేదు. బొంగులోది. ఆ బంగు మరిద్దరం తాగినా ఏమైనా ప్రయోజనం ఉండేదేమో. చుంచుమోహందానా? పందిమొహం, చుంచుమొహం, పందిమొహం, చుంచుమొహం, పందిమొహం, చుంచుమొహం, పందిమొహం, చుంచుమొహం, పందిమొహం, చుంచుమొహం, చుంచుమొహం తానా, పందికొక్కు మొహమోడా, చుంచుమొహం తానా, పందికొక్కు మొహమోడా, చుంచుమొహం తానా, పందికొక్కు మొహమోడా, చుంచుమొహం, పందిమొహం, చుంచుమొహం, పందిమొహం, చుంచుమొహం, పందిమొహం, చుంచుమొహం, పందిమొహం, చుంచుమొహం, పందిమొహం, చుంచుమొహం, పందిమొహం. చుంచు. ఏంట్రా అదే? ఇది పెద్ద బొక్కజీ. అది నాకు తెలుసు జీ. దేనికి? దీనిలో పెట్టి పైకి లేపి కొట్టాలి. పద ఆడదాం. పట్టుకోవడం కూడా రాదారా? నీది మిస్ చేస్తే నాకేం చేస్తుంది? ఎక్కడి అబ్బిదేకో ఇప్పుడన్నా సరిగ్గా కొట్టు.
రెడీ క్లీన్ బాల్ వికెట్ పడింది. అభి దేఖో డాన్ డాన్ తీసుకా అల్లా నక్కో అల్లా నక్కో నక్కో Yes! Yes! అయ్యో మను ఏం కాదు ఉండు ఒక్క నిమిషం. ఎంత గట్టిగా కొట్టిందో రాక్షసి. ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తూలు నా తెంప మొత్తం వాలిపోయింది. చాలు కొంచెం. బాగా అయింది. నన్నే కొడతావా నడుం మీద? తూలు ఎలా ఏం కాదు, నీకు తగ్గిపోతుందిలే. ఏంటి గౌరరాజు గారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదే, మన ఇంటి పైగప్పు పీకేస్తే ఎలా ఉంటుందా అని. నీకు గుండు చేయిస్తే ఎలా ఉంటుందో తెలుసా? చాలా చండాలంగా ఉంటుంది. ఇది అంతే మరి. అది కాదే, మనిద్దరికి ప్రస్తుతం ఉన్న బర్నింగ్ ప్రాబ్లం ఏంటి చెప్పు? ఆ మనుగాడి సంసారం గురించే కదా. అంతకు మించి నాకు వేరే ఆలోచన ఏముంటుంది? ఆలోచించు. నీ బుర్ర నిండా పుట్టెడు ఆలోచనలుంటాయిగా, కొంపలు ముంచే ఆలోచనలు. ఉషే అవకాశం దొరికింది కదా అని చెప్పి ఎక్కే మాకే. సరే, నువ్వు అన్నావు కాబట్టి ఒక ఐడియా ఇస్తున్నాను చూడు. ఆ మనుగాడు సింధు మీద ఏదైనా వశీకరణ మంత్రం ప్రయోగిస్తే? వశీకరణ మంత్రమా? ఈ కాలంలో అలాంటి మంత్రాలు పనిచేస్తాయా? నీ పిచ్చి గాని. ఒక ట్రైలే చూడటంలో తప్పే ఉంది. నీకు ఆ మంత్రం తెలుసా? తెలిసేదే ఉంది, పుస్తకంలో ఉంటుంది కదా. పుస్తకంలో ఉంటుందా? ఎక్కడది? పుస్తకం ఎక్కడుంది అనగానే మాయమైపోయాడు. ఎక్కడో పెట్టి మర్చిపోయి చచ్చుంటాడు. మతిమరుపు వచ్చేసింది. ఒరే మనవడా, కాలం మారింది కాబట్టి నీకు ఈ తిప్పలు. మా కాలంలో పెళ్ళామంటే
మూగుణ్ణి చూడగానే గద 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 ఉడికిపోయేది. కీచిన బొమ్మలాగా కూర్చోమంటే కూర్చునేది, నుంచోమంటే నుంచునేది. సరేలే. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. ఓహోహోహో, నే చెప్పేది వీడికి వినపడదు కదా. చెప్తా. అది ఇదే మనవడా, ఇది చదువు వెళ్ళి. రే మనవడా, ఇక చదువు. ఏంటిది? ఏం బుక్ ఇది? ఆడదాన్ని వశపరుచుకోవడం ఎలా? వామ్మో, నాకేమైనా ఉపయోగపడుతుందేమో. చదివితే పోలా, చదివేద్దాం.